ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైండ్ యువర్ లాంగ్వేజ్ సీత. ఆవిడ మా పిన్ని. విద్యాదేవి టీచర్ కూడా మీ పిన్నే మామ. ఆవిడ్ని మీ నాన్న పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మీ అమ్మ అంటే ఎలాగో ఒప్పుకోవు. కనీసం పిన్నిగా అయినా గౌరవించవా? ఆ పెళ్లిని నువ్వు ఒప్పుకున్నావు కదా? ఒప్పుకున్నాను కాబట్టే ఆవిడ మా అమ్మని చంపిన కేసులో నిందితురాలుగా ఉన్నా గౌరవిస్తున్నాను. ఆవిడ్ని నిందితురాల్ని చేసిందే మీ పిన్ని. మీ నాన్న చేసుకున్న ఆ పెళ్లిని మీ పిన్ని ఒప్పుకోవట్లేదు. విద్యాదేవి టీచర్ని మోసం చేసి మీ నాన్నని పెళ్లి చేసుకుంది అని ఇంటికొచ్చిన వాళ్లకు చెప్తుంది. విద్యాదేవి టీచర్కు ఈ ఇంట్లో విలువ స్థానం ఇవ్వరంట. మీ నాన్నగారి భార్య తను మాత్రమేనంట. విద్యాదేవి టీచర్ను తన సవితగా అంగీకరించదంట. ఇలా విద్యాదేవి టీచర్ ముందే ఆవిడ్ని అనరాని మాటలని బాధపెట్టింది. మా పిన్ని బాధని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి సీత. పిన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి తిరిగొచ్చింది. నాన్న చేసుకున్న పెళ్లి పిన్నికి షాక్గానే ఉంటుంది. తన స్థానంలో ఉన్న విద్యాదేవి టీచర్ని చూసి పిన్నికి ఇబ్బందిగా అనిపించి అలా మాట్లాడుంటుంది. అంటే మీ పిన్ని మాటలను నువ్వు కూడా సమర్థిస్తున్నావా మామా? మా పిన్ని ఆవేదనని అర్థం చేసుకోమంటున్నాను. ఆవిడది ఆవేదన అయితే విద్యాదేవి టీచర్ది అరణ్య రోదన. ఈ ఫ్యామిలీ కోసం మా పిన్ని ఎంతో చేసింది. విద్యాదేవి టీచర్ అంతకంటే ఎక్కువ చేసింది. ప్రాణహాని లేకపోయినా రామ్ సీతల మధ్య ఎడబాటు రావచ్చు. ఇద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోవచ్చు. నా గురించి అనవసరంగా వీళ్ళు గొడవ పడుతున్నారే, ఇది దేనికి దారి తీస్తుందో. మా పిన్ని నాకు గొప్ప సీత. విద్యాదేవి టీచర్ నాకు గొప్ప. ఆవిడ్ని అవమానిస్తే నేను ఊరుకోను. ఓకే, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. ఒక్కవేళ నీ స్థానంలో నా పక్కన ఎవరైనా ఉంటే నువ్వు తట్టుకోగలవా? నా స్థానంలో వేరే వాళ్ళు ఎందుకుంటారు? అలాంటి పరిస్థితి వస్తే నువ్వు భరించగలవా అని అడుగుతున్నాను. భరించలేను, తట్టుకోలేను. మరి మా పిన్ని పరిస్థితి కూడా అదే సీత. మా నాన్న పక్కన టీచర్ గారు ఉండడం పిన్ని తట్టుకోలేకపోతుంది. ఆ బాధ భరించలేక ఆవిడ్ని ఏదో అనుంటుంది. నీకు ఆ పరిస్థితి వస్తే అనవా ఏంటి? మీ పిన్ని చనిపోయింది అనుకుని టీచర్ గారిని మావయ్య గారు పెళ్లి చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మీకు రావాలి అంటే ఒకటి నేను మీకు దూరం అవ్వడమో లేదా నేను చనిపోవడమో అవ్వాలి. నేను దూరం అయినప్పుడు, నేను చనిపోయినప్పుడు కదా మీరు రెండో పెళ్లి చేసుకొని నా స్థానంలోకి మరొకరిని తీసుకొస్తారు. నోరు మూయి సీత. అసుర సంధి వేళ ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఇంకోసారి నీ నోట్ నుంచి అలాంటి మాటలు వచ్చాయో నీ నాలిక తెగ్గొస్తాను. నేనేదో మాట వరుసకు అన్నాను టీచర్. మాట వరుసకైనా అలా మాట్లాడొద్దు. పైన తథాస్తు దేవతలుంటారు. తనేదో అంటే మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు? ఎందుకంత వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు? నీకు తెలియదు బాబు. భార్యాభర్తల నోటి నుంచి విడిపోతాం, చనిపోతాం, దూరం అవుతాం అన్న మాటలు రాకూడదు.
మీకెప్పటికీ ఆ పరిస్థితి రాకూడదు. ఏమైంది టీచర్? అయినా మేమెందుకు విడిపోతాము? వ్రతం రోజు మా అమ్మ నాకిచ్చిన చీర కాలిపోయిందని భయపడుతున్నారా? దానికి పరిహారంగా గుళ్ళో పంతులు గారు చెప్పినట్టు నేను మామ ఆ రోజు 2 అఖండ దీపాలు వెలిగించాం కదా. తెల్లారే వరకు అవి 2 వెలుగుతూనే ఉన్నాయి కదా. లేదు సీత, ఆ 2 దీపాల్లో నువ్వు వెలిగించిన దీపం ఆరిపోయింది. ఆ విషయం నీతో చెప్పలేను. మళ్ళీ నువ్వు చెప్పావని రోజు సాయంత్రం నేను ఇంట్లో దీపం వెలిగిస్తూనే ఉన్నాను కదా టీచర్. ఇంకేంటి సమస్య? మేమెందుకు దూరం అవుతాం? దీపం వెలిగించేది ఇంట్లో శుభం జరగడం కోసం సీత. మీ ఇద్దరూ గొడవ పట్టం మీకు మంచిది కాదు. అందుకు చెప్తున్నాను. ఇంకెప్పుడు దేని గురించి గొడవ పడకండి. అన్యోన్యంగా ఉండండి. చెప్పకుండా ఇలా మీ గదిలోకి వచ్చినందుకు క్షమించండి. చూసావా, నీ గొంతు గది బయటికి వినిపించి ఆవిడ లోపలికి వచ్చింది. కాస్త నోరు తగ్గించుకో సీత. అత్తమ్మ నాకు తెలియకుండా ఏదో దాస్తుంది, లేకపోతే ఇలా ప్రవర్తించదు. ఏం దాస్తుంది? దేవుడా, ఆ జంటకేం కాకుండా చూడు. వాళ్ళు విడిపోకూడదు. సీతకేం కాకూడదు. ఎక్కడికి మహా రెడీ అవుతున్నావు? ఆఫీస్కి. నేను ఆఫీస్కెందుకు సీత? ఇప్పటి వరకు మీరే కదత్తమ్మా మావయ్యతో ఆఫీస్కి వెళ్ళింది. ఇక నుంచి నేను వెళ్తాను. మరి సుమతక్క ఒప్పుకుంటుందా మహా? ఒప్పుకోకపోవడానికి ఆవిడెవరత్తమ్మా? ఇది మీ ఇల్లు, అది మీ ఆఫీసు. అనవసరంగా గొడవెందుకు సీత? గొడవ పడైనా నేను ఆఫీస్కి వెళ్తాను. నిన్న సీమంతం వాళ్ళ ముందు సుమతిని అవమానించినట్టే ఈరోజు ఇంట్లో వాళ్ళ ముందు అవమానిస్తాను. ఆ సుమతక్కను అవమానిస్తే ఆ సీత ఊరుకుంటుందా మహా? నేనెందుకు ఊరుకుంటాను? ఈ ఇంట్లో బయట మీ విలువ గౌరవం పెంచుతాను అని మాటిచ్చాను కదా. అనవసరంగా పంతానికి పోకు సీత. మధ్యలో మీ మావయ్య నలిగిపోతారు. ఎవరు నలిగినా ఎవరు నష్టపోయినా నా పంతం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ సుమతికి ఎక్కడా విలువ గౌరవం లేకుండా చేస్తాను. ఆల్ ది బెస్ట్ మహా. ఈ రోజు కూడా నీదే గెలుపు కావాలి. ప్రతిరోజు మీరే గెలవాలత్తమ్మా. పదండి, మిమ్మల్ని మావయ్యని ఆఫీస్కి పంపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.